Hello everyone, I am Dr. Uday Kirti, pediatrician, Believe Hospital, Nellore. Today I am going to speak about frequent respiratory infections in children. పిల్లల్లో తరచుగా జలుబు దగ్గు జ్వరం అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అంటే నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వచ్చినా కూడా సిమ్టమ్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండడం అనేది జరుగుతుంది ఈ మధ్య. సో దానికని మా పేరెంట్స్ ఎందుకు కంగారు పడతారంటే పోషకాహార లోపం వల్ల ఇలా ఉందేమో మా పిల్లలకి, లేదంటే ఇమ్యూనిటీ సరిగ్గా లేదేమో, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా అవుతుందేమో అనే వాటితోని కంగారు పడి తీసుకొస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్, పిల్లల్లో ప్రతి ఒక్క మన స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తోటి పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫెక్షన్స్ క్యారీ చేస్తారు. ఫీవర్స్ అనేవి నార్మల్గా వస్తూ ఉంటాయి. వీటి గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇవన్నీ కూడా ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత నార్మలైజ్ అయిపోతాయి. దే అవుట్గ్రో ఎవ్రీథింగ్. 5 to 7 years 5 ఏజ్ టకంతా వాళ్ళు నార్మలైజ్ అయిపోతారు. అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. యూజువల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఈ ఏజ్ గ్రూప్లో మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్సే అయి ఉంటాయి. కానీ ప్రతిసారి వైరలే అయి ఉంటాయా అంటే దే కెన్ బి బ్యాక్టీరియల్, నిమోనియా, నెమ్ము కూడా అయి ఉండొచ్చు. బట్ అలా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, స్కూల్కి పంపించకపోవడం మంచిది. ఇంట్లోనే ఉంచి కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి పిల్లలకి. దాంతోపాటు హ్యాండ్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా తినేటప్పుడు కానీ మనం చేతులు శుభ్రంగా కడుక్కొని తినడము, స్నీజింగ్ చేసేటప్పుడు, దగ్గేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్ప్రెడింగ్ ప్రివెంట్ చేయడానికి. అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ, అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం, నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు. అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స. మేమున్నామనే భరోసా, మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది. మీ చిరునవ్వే మాకు సంతృప్తి, మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా. బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. నెక్స్ట్, వాటర్ అనేది ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలు ఇలా ఇల్లుగా ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు సరిగ్గా తినలేకపోవచ్చు. సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు సరిగ్గా తీసుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు మజ్జిగ రూపం, వాటర్, బటర్ మిల్క్, ఓఆర్ఎస్ రూపంలో ఏదో ఒక రకంగా ఫ్లూయిడ్స్ ఇవ్వడం, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు యూరిన్ బాగా పాస్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇవి ఇలా కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అంటే ఆయాసపడ్డం, పక్కన ఎగరేయడం అంటారు. అలా ఉన్న వేళ్ళు, పెదాలు, ముక్కు చివర్ల, చెవులు అలా బ్లూయిష్గా అవడం, సైనోసిస్ అంటారు. అలా ఏమన్నా ఉన్నా, ఇంట్లో ఎవరికైనా ఆయాసం, అలర్జీలు అట్లాంటి హిస్టరీ ఉన్నా, లేకపోతే నైట్ అంతా నిద్రపోకపోవడం, ఇరిటబుల్గా ఉండడం, పిల్లలు గుక్క పెట్టి ఏడవడం, ఏం చేసినా ఊరుకోకపోవడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవడం మంచిది. సో ఇవన్నీ పక్కన పెడితే మామూలుగా ఫ్లూ వ్యాక్సిన్తో మనం కొంచెం ప్రివెన్షన్స్ లాగా ట్రై చేయొచ్చు. ఇట్ ఈస్ మాన్సూన్ సీజన్ ముందర ఫ్లూ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేసుకుంటే ఇంత సివియరిటీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.